అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్, అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. ఓపికతో ఉండు, నువ్వు అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి. నువ్వు అనుకున్న గొప్ప స్థాయిలో నువ్వు చేరుకుంటావు. ఇది ఈశ్వరుని ఆజ్ఞ. మనిషి ధీరుడైతే తప్ప ద్వేషం, అపకార బుద్ధి హృదయం నుంచి తొలగిపోవు. స్వామి వివేకానంద. జ్ఞానమున్న వారితో వాదించి ఓడిన జ్ఞానం వస్తుంది, కానీ అజ్ఞానితో వాదనకు దిగితే నీ విజ్ఞతను కోల్పోవలసి వస్తుంది. కోపం నిప్పు వంటిది. దానిని ఇతరుల మీదకు విసరాలి అనుకునేలోపు మనల్నే కాల్చేస్తుంది. ఇల్లు ఎంత పెద్దదన్నది కాదు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారన్నదే ముఖ్యం. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటేనే అందమైన భవిష్యత్తు మనకు స్వాగతం పలుకుతుంది. మనం కోరుకున్నది దక్కనప్పుడు పొందిన దానితోనే సంతృప్తి పడాలి. అప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది. మిమ్మల్ని ద్వేషించే వారికి కూడా చిరునవ్వుతో సమాధానం ఇవ్వండి. శత్రువుని మిత్రుడిగా మార్చే శక్తి చిరునవ్వుకు ఉంది. వినడానికి కష్టంగా అనిపించినప్పటికీ మన గురించి నిర్మోహమాటంగా మాట్లాడే వారి సలహాలు తీసుకోవడం చాలా మంచిది. బంధం నిలబడాలంటే ఒకరు మాత్రమే అడుగు ముందుకు వేస్తే సరిపోదు, ఇద్దరు ముందడుగు వేస్తేనే ఆ బంధం బలపడుతుంది. మనుషులు ఎంత దూరంగా ఉన్నారన్నది కాదు, మనసులు ఎంత చేరువుగా ఉన్నాయని దానిపై బంధం ఆధారపడి ఉంటుంది. ఊహ అందమైనది, కోరిక తీరనిది, గతం తిరిగిరానిది, జ్ఞాపకం మరిచిపోలేనిది, బంధం విడదీయలేనిది, జీవితం శాశ్వతం కానిది. చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి, కానీ మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం. ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో చెప్పలేము, కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాల్సిందే. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకుండా తమకు నచ్చినది చేసుకుపోయే వాళ్ళు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. ఓటమిని అంగీకరించడానికి ఎప్పుడూ వెనకాడద్దు, ఎందుకంటే దాని నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. లైఫ్ ఎప్పుడూ సెకండ్ ఛాన్స్ ఇవ్వదు. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకున్నప్పుడే జీవితంలో ముందుకు వెళ్తాం. మొక్క ఏపుగా ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.